హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక టేస్టీ రెసిపీ చూపిస్తున్నానండి. ఇది పచ్చి రొయ్యల కర్రీ అండి. ఇవి చిన్న చిన్న రొయ్యలు అండి, చాలా టేస్ట్గా ఉంటాయి పెద్ద రొయ్యల కంటే. ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. కర్రీ ప్రాసెస్: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు 4, పచ్చి కొబ్బరి ముక్కలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోండి. మెత్త పేస్ట్ లాగా పక్కన పెట్టుకోండి. తర్వాత రొయ్యల్ని శుభ్రంగా వాష్ చేసుకొని వీటిలో సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఆయిల్ వేసి ఉడికించుకోవాలండి. నీచు వాసన పోతుంది అప్పుడు. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే పసుపు 1 స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఉడకాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని తర్వాత రొయ్యలు కూడా యాడ్ చేసేసుకోండి, ఉడికించుకున్నవి. ఇదంతా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కారము కూడా యాడ్ చేసేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ కర్రీలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకొని ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు చక్కగా మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ధనియాల పొడి కూడా 1 స్పూన్ యాడ్ చేసేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోవటమే, అంతేనండి. వేడి వేడి పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రైస్లో కన్నా చపాతీలో కన్నా సూపర్గా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.